పాకిస్థాన్తో పాటు పీఓకేలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన సుఖోయ్ జెట్లను అప్గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్తో తాజాగా జరిగిన చర్చల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ విషయాన్ని ప్రతిపాదించారు. సుఖోయ్ 30 ఎంకే యుద్ధ విమానాల అప్గ్రేడ్, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల ఉత్పత్తి, S-400 క్షిపణి వ్యవస్థలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా గురువారం ఇరుదేశాల రక్షణ మంత్రులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. చైనా నగరమైన కింగ్డావోలో ఆ సమావేశం జరిగింది. భారత వైమానిక దళం దాదాపు 260 సుఖోయ్ 30 ఎంకేఐ జెట్లను నడుపుతోంది. గత నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో రష్యాకు చెందిన సుఖోయ్ జెట్లు కీలకంగా వినియోగించింది. రాజ్నాథ్ సింగ్, ఆండ్రీ బెలోసోవ్ ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సరిహద్దు ఉగ్రవాదం, ఇండో-రష్యన్ రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై లోతైన చర్చలు జరిపారని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. రష్యా రక్షణ మంత్రి దీర్ఘకాలిక ఇండో-రష్యన్ సంబంధాలను హైలైట్ చేశారని చెప్పింది. పహల్గాం ఉగ్రవాద దాడిపై సంఘీభావం వ్యక్తం చేశారని పేర్కొంది. S-400 వ్యవస్థల సరఫరా, సుఖోయ్ ఎంకేఐ అప్గ్రేడ్లు, కీలకమైన సైనిక హార్డ్వేర్ను త్వరితగతిన కొనుగోలు చేయడం ఈ సమావేశానికి చెందిన కొన్ని ముఖ్యమైన అంశాలు. రెండు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన అత్యంత ముఖ్యమైన సమావేశాల్లో ఇదొకటి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆండ్రీ బెలోసోవ్తో జరిగిన చర్చల్లో రాజ్నాథ్ సింగ్ S-400 సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థల సరఫరాను వేగవంతం చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. $5.5 బిలియన్ ఒప్పందం కింద రష్యా ఇప్పటికే 3 యూనిట్ల లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను భారత్కు సరఫరా చేసింది. మే 7 నుండి 10 తేదీల్లో పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో భారత వైమానిక దళం ఆ క్షిపణి వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించింది. మరోవైపు షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా బెలారస్, తజికిస్తాన్, కజకిస్తాన్లకు చెందిన నేతలతో కూడా విడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు రాజ్నాథ్ సింగ్. రక్షణ ఉత్పత్తి రంగంలో భారత్ సాధించిన వేగవంతమైన పురోగతిని ఆయన హైలైట్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి క్లుప్తంగా వివరించారు.